తెలంగాణ గిరిజన సంస్కృతికి ప్రతీకగా ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం సమ్మక్క సారళమ్మ జాతరకు వేళయింది. మేడారం జాతర జరుగుతున్న సమయానికే సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం అక్కినపల్లి గ్రామంలో కూడా సమ్మక్క సారళమ్మ జాతర నిర్వహించడం విశేషం. వేలాది మంది భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఇక్కడి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారు. భక్తుల విశ్వాసంతో ఈ జాతర మినీ మేడారం జాతరగా అత్యంత వైభవపేతంగా సాగుతోంది. ఈ నెల 28 నుండి 31 వరకు మేడారం జాతర ముహూర్తానికే ఇక్కడ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ జాతర ప్రారంభం ఎలా జరిగింది, అమ్మవారు ఇక్కడ ఎలా వెలిశారు, అమ్మవారి విశేషత ఏమిటి అనే విశేషాలను మా నంగునూరు రిపోర్టర్ కృష్ణ అందిస్తారు. సమ్మక్క సారలమ్మ జాతరకు వేలైంది. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు సిద్దిపేట జిల్లా నంగనూరు మండలంలోని అక్కినపల్లి గ్రామంలో వెలిసినటువంటి సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల గద్దెలు ముస్తాబయ్యాయి. ఏదైతే మేడారంలో జరిగే జాతరకు సమయానికే ఇక్కడ కూడా జాతర నిర్వహించడం విశేషం. ఇక్కడ జాతరకు భక్తులు కూడా అధిక సంఖ్యలో చాలా పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఈ జాతరను మినీ మేడారం జాతరగా పిలువబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు గ్రామస్తులు యువ నాయకులు పోతరాజు రమేష్ గారు ఉన్నారు. వారి మాటల్లో ఇక్కడ అమ్మవార్లు ఎలా వెలిశారు, విశిష్టత ఏంటిది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అక్కినపల్లి నంగనూరు మండలం అక్కినపల్లి గ్రామంలో సుమారు గత 32 సంవత్సరాల నుంచి ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతర అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. ఇక ముఖ్యంగా దీని విశిష్టత ఏంటంటే, మన ఇక్కడ దగ్గరలో ఉన్న పులిగుండ్ల సమీపంలో 32 సంవత్సరాల క్రితం పసుపు ముద్ద కుంకుమ ముద్ద కనబడడంతో అక్కడ భక్తులు గ్రామస్తులు తెలియజేయడంతో వారు ఆ సంవత్సరం నుంచి అక్కడ మేడారంలో ఎలాగైతే జరుగుతుందో అలాగే ఇక్కడ కూడా సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహిస్తున్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అత్యంత వైభవంగా అంటే ఆ మేడారం జాతరకు వెళ్ళని భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారు. అయితే ఈసారి ఈ నెల 28వ తేదీ నుంచి ఈ జాతర ఇక్కడ ప్రారంభమవుతుంది. 28వ తేదీ నాడు సారలమ్మ గద్దెకు వస్తుంది. 29వ తేదీ నాడు సమ్మక్క గద్దెకు వస్తుంది. 30వ తేదీ నాడు భక్తులు మొక్కులు సమర్పిస్తారు. 31వ తేదీ నాడు తిరిగి వనప్రవేశం అమ్మవారి జరుగుతుంది. సో ఈ 4 రోజులు జరిగే జాతరకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు అక్కినపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున మరియు ఆలయ కమిటీ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ జాతరలో ముఖ్యంగా మన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఈ జాతరకు హాజరు కానున్నారు. ఇతర ప్రముఖులు కూడా హాజరవుతారు. చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు తెలియజేస్తుంది ఏమనగా, ప్రతి ఒక్కరు ఈ జాతరలో పాల్గొని సమ్మక్క సారలమ్మ జాతరను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్కినపల్లి గ్రామంలో ఈ సమ్మక్క సారలమ్మ జాతర అనేది ఎన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు? సుమారు 1994 సంవత్సరం నుంచి ఇక్కడ జాతర నిర్వహిస్తున్నారు. గ్రామస్తులందరూ అనుకొని ఇక్కడ ఈ మన సమ్మక్క జాతర గద్దెలు ఏర్పాటు చేసుకొని ఇక్కడ సుమారు 32 సంవత్సరాల నుంచి ఇక్కడ అక్కినపల్లి గ్రామంలో సిద్దిపేట నియోజకవర్గంలో ఎక్కడ లేదు ఈ సమ్మక్క జాతర, ఓన్లీ మన అక్కినపల్లి గ్రామంలోనే ఉంది. అప్పటి నుంచి 32 సంవత్సరాల నుంచి ఇక్కడ జాతర నిర్వహిస్తున్నారు. మనతో పాటు ఈ సమ్మక్క సారలమ్మ ఉత్సవ కమిటీ సభ్యుడైనటువంటి జగ్గన్ బాబు గారు మనతో ఉన్నారు. అతని మాటల్లో ఈ ఉత్సవ కమిటీ జాతరకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారనే విషయాన్ని తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. అత్యంత వైభవంగా ఈ సమ్మక్క సారలక్క జాతర అత్యంత వైభవంగా అక్కినపల్లి గ్రామం సభ్యులు కమిటీ వీళ్ళు అతి మంచిగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఒగ్గు కళాకారులు వస్తుర్రు. ఎలాంటి భక్తులకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని అవకతవకలు ఎలాంటి ఏం లేకుండా ఉత్సవంగా ఇబ్బందులు లేకుండా, మరియు అదేవిధంగా మన మరుగుదొడ్లే కానీ వాటర్ సప్లై కానీ లైట్లే కానీ ప్రతి ఒక్కటి అనుకూలంగా అన్ని విధి నిర్వహణలో మంచిగా భాగమై పాల్గొని ఉత్సవ కమిటీ సభ్యులు ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటూ ఇంకా కొత్త పనులు కొన్ని పనులు ఇంకా అన్ని చేస్తున్నారు. అలాంటి ఈ ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. అందరూ ప్రజలు కూడా ఎల్లవేళలా వచ్చినా పోయినా కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఉత్సవ కమిటీ వాళ్ళు చూసుకుంటున్నారు. మొత్తానికి ఇక్కడ జాతర అనేది 4 రోజుల పాటు 28 నుంచి 31 వరకు ఇక్కడ జాతర జరగనుంది. ఇక్కడి జాతరకు నంగనూరు మండలంతో పాటు చుట్టుపక్కల ఇటు చేర్యాల కానీ, మద్దూరు కానీ, దూలిమిట, కొహేడ ఇరు పలు ప్రాంతాల నుంచి జిల్లా నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇటు గ్రామ పంచాయతీ పాలకవర్గం కానీ, ఇటు ఉత్సవ కమిటీ కానీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పడం జరుగుతుంది.